ఏపీలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు సూర్యుడు దంచి కొడుతుంటే మరోవైపు వరుణుడు చల్లబరుస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం కొనసాగుతుంటే తిరుమలలో వెంకన్న స్వామి భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా వెళ్తున్నాయి. జనం భరించలేని ఉక్కబోత వేడితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే తిరుమల కొండపై మాత్రం కొండపోత వర్షం పడింది. ఉదయం ఎండ, మధ్యాహ్నం నుంచి వర్షం అనేలా తిరుమలలో పరిస్థితి ఉంది. దీంతో అప్పటి వరకు వేడి, ఉక్కబోతతో ఇబ్బందులు పడిన భక్తులు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. ఏపీలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు సూర్యుడు ఠారెత్తిస్తుంటే మరోవైపు వరుణుడు చల్లబరుస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం కొనసాగుతుంటే తిరుమలలో అయితే వెంకన్న స్వామి భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా వెళ్తున్నాయి. జనం భరించలేని ఉక్కబోత వేడితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే తిరుమల కొండపై మాత్రం కొండపోత వర్షం పడింది. ఉదయం ఎండ, మధ్యాహ్నం నుంచి వర్షం పడేలా తిరుమలలో పరిస్థితి ఉంది. దీంతో అప్పటి వరకు వేడి, ఉక్కబోతతో ఇబ్బందులు పడిన భక్తులు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. ఇక తిరుమలలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్న శ్రీనివాస్. తిరుమలలో కాసేపటి క్రితం వడగండ్ల వాన కురిసింది. అంటే ఉదయం నుంచి కూడా తీవ్రమైన ఎండ కాచింది. దాదాపుగా తిరుమల వాతావరణ పరిస్థితుల్లో 36 డిగ్రీలు అంటేనే చాలా అధికం. అది అటువంటిది 36 డిగ్రీలకు పైగానే ఇవాళ ఎండ బాణుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడింది, మేఘావృతమైంది. ఆ తర్వాత కాసేపు పాటు వడగండ్ల వాన కురిసింది. అంటే అరగంట పాటు కురిసిన వడగండ్ల వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. భక్తులు కూడా వేసవి తాపం నుండి కాస్త ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అంటే వడగండ్ల వాన కురవడము ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇటు భక్తులు ఎంజాయ్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. బలరాం, అంటే తిరుపతిలో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. తిరుపతిలో అయితే మండుతున్న ఎండలే కనిపిస్తూ ఉన్నాయి. తిరుమలలో అయితే వాతావరణం భిన్నంగా ఉంది. ఏంటి భక్తుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? కింద నుంచి కొండకి ఎక్కిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత వారు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? అంటే తిరుమల వాతావరణము కాస్త చల్లదనాన్ని తలపించే విధంగా ఉంటుంది. ఊటీ తరహాలో వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఘాట్ రోడ్ లో వచ్చిన తర్వాత అంటే సగం వరకు వచ్చిన తర్వాత పూర్తిగా వాతావరణం అనేది మారిపోవడం జరుగుతుంది. అంటే తిరుమలకు వచ్చినాక మరింత చల్లదనాన్ని భక్తులు ఇక్కడ అనుభవిస్తారు. అంటే స్వయంగా అనుభవించే పరిస్థితులు ఉంటాయి. తిరుమలలో ఉదయం పూట కూడా ఒక రకమైన మంచు వాతావరణం కూడా కనపడుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం వరకు కూడా తీవ్రమైన ఎండ అనేది ఉంటుంది. దాదాపు 36 డిగ్రీల వరకు కూడా ఎండ అనేది అంటే ఇటీవల కాలంలో ఇది ఎక్కువ అని చెప్పుకోవచ్చు. గతంలో 30 డిగ్రీలు దాటడమే చాలా కష్టంగా ఉండేది. అంటే ఇటీవల వేసవి తాపం అనేది విపరీతంగా పెరగడంతో 36 డిగ్రీలు సెంటిగ్రేడ్ కూడా నమోదవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో భక్తులు ఇక్కడ కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు ఈరోజు వడగండ్ల వాన అనేది కాసేపు పాటు పడడంతో భక్తులు కాస్త ఉపశమనం పొందారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు సూర్యుడు దంచి కొడుతుంటే మరోవైపు వరుణుడు చల్లబరుస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం కొనసాగుతుంటే తిరుమలలో మాత్రం వెంకన్న స్వామి భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. తిరుపతిలో అయితే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే దానికి విభిన్నంగా తిరుమలలో అయితే
ఆ వడగళ్ల వాన కురవడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భక్తులు కూడా ఆ ఎండవేడి నుంచి కొంత ఉపశమనాన్ని పొందినట్టుగా ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా వెళుతూ ఉన్నాయి. జనం భరించలేని ఉక్కబోత వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే తిరుమల కొండపై మాత్రం కుండపోత వర్షం పడింది. ఉదయం ఎండ, మధ్యాహ్నం నుంచి వర్షం అనేలా తిరుమలలో పరిస్థితి ఉంది. దీంతో అప్పటి వరకు వేడి, ఉక్కబోతతో ఇబ్బందులు పడిన భక్తులు వర్షం కురవడంతో కాస్త ఉపశమనాన్ని పొందారు.